హుజురాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగలబోతుందా? త్వరలోనే హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పార్టీ మారబోతున్నారా? ఈ రెండు ప్రశ్నలకు హుజురాబాద్ లో దాదాపు అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అక్కడ వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే త్వరలోనే కౌశిక్ రెడ్డి తన సొంత గుటికి తిరిగి వెళ్లడం ఖాయమనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలంతా వరుసగా పార్టీ మారుతున్నారు. రోజుకొకరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ మారారు. అయితే కౌశిక్ రెడ్డి వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారని హుజురాబాద్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పార్టీ మారిన ప్రతి ఒక్కరూ కౌశిక్ రెడ్డి అత్యంత సన్నిహితులు. వాళ్ళు పార్టీ మారుతున్నా కౌశిక్ వాళ్లను ఆపేందుకు ప్రయత్నం కూడా చేయడం లేదు. గతంలో ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ల వెంటే ఉన్న కౌశిక్ రెడ్డి వాళ్లంతా పార్టీ మారుతుంటే ఆపేందుకు కూడా ప్రయత్నం చేయకపోవడంతో ఆయనే వాళ్లను కాంగ్రెస్ లోకి పంపుతున్నారు అనే అనుమానాలు మొదలయ్యాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌశిక్ రెడ్డి తమ్ముడు. ప్రస్తుతం అన్న కాంగ్రెస్ లో, తమ్ముడు బీఆర్ఎస్ లో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కౌశిక్ కాంగ్రెస్ లోకి వెళ్లిపోతారని అంతా అనుకున్నారు. కానీ కౌశిక్ మాత్రం బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతున్నారు. సరైన సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ లో చేరేందుకు కౌశిక్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని, అందులో భాగంగానే ముందుగా తన అనుచరులను కాంగ్రెస్ లోకి పెద్ద మొత్తంలో పంపిస్తున్నారని హుజురాబాద్ లో టాక్. గతంలో కౌశిక్ బీఆర్ఎస్ లోకి వచ్చిన సమయంలో కూడా ఇదే జరిగింది. ఆయన జాయిన్ అవ్వడం కంటే ముందే ఆయన అనుచరులు భారీగా బీఆర్ఎస్ లో చేరారు. తరువాత కౌశిక్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు సేమ్ అదే సీన్ మరోసారి హుజురాబాద్ లో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని హుజురాబాద్ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే నిజంగానే కౌశిక్ కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారా, లేక ఆయన అనుచరులు నిజంగానే ఆయనను విడిచిపెట్టి వెళ్లిపోతున్నారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.